హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన రామ్ పోత్నేని పూరి గారి కాంబినేషన్లో వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ 2 hours 40 minutes రన్ టైంతో థియేటర్స్లో డైరెక్ట్గా రిలీజ్ అయిందండి. అప్పుడెప్పుడో 5 years బ్యాక్ వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఈ మూవీ అయితే సీక్వెల్గా వచ్చింది. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే ఇస్మార్ట్ శంకర్ మూవీలో కూడా సాంగ్స్ అండ్ అలానే కొద్దిగా స్క్రిప్ట్ కొత్తగా ఉంటుంది. అండ్ అలానే మన పూరి గారి మ్యాజిక్ వర్కౌట్ అయింది కాబట్టి మూవీ ఆడిందండి. అండ్ అలానే రామ్ గారి కలెక్షన్స్ కూడా మంచిగా తెచ్చిపెట్టింది. ఇంక ఈ డబుల్ స్మార్ట్ ట్రైలర్ చూసినప్పుడే నాకు అర్థమైందండి ఇదేంటి పెద్ద రాడ్ అయ్యేలా ఉంది అని. అండ్ ట్రైలర్ కట్ కూడా చాలా అంటే చాలా రొటీన్‌గా 5 ఇయర్స్ బ్యాక్ తెచ్చిన దోసని అటు తిప్పి ఇటు తిప్పేసినట్టు అనిపించింది. అండ్ అలానే పూరి గారు ఏదైనా మ్యాజిక్ వర్కౌట్ చేస్తారు. ఎందుకంటే ఆయన 6 నెలల్లో నిండా షీట్లు తీయగలరు. సో అలా ఎక్స్‌పెక్ట్ చేసి ఈ మూవీకి అయితే వెళ్ళానండి. ఫస్ట్ 20 మినిట్స్ చూసి ఆ స్టోరీ డెవలప్‌మెంట్ గాని, ఆ ఇంట్రో గాని అవన్నీ చూసి ఆ పూరి గారికి సరైన సినిమా పడిందిరా అనిపించింది. బట్ ఎప్పుడైతే హీరోయిన్ ఎంటర్ అవుతుందో ఆ లవ్ ట్రాక్ కానీ అదంతా గాని ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా మ్యాజిక్ జరగదేమో అని. సో ఫస్ట్ హాఫే కొంచెం బెటర్ అండి. సెకండ్ హాఫ్ అయితే పెద్ద రాడ్ రంబోలా అని చెప్పాలి. సో నేనేదో యాంటీ పూరి ఫ్యాన్‌గా చెప్పట్లేదండి. నాకైతే పూరి గారంటే చాలా ఇష్టం. అండ్ అలానే 'పోకిరి' మూవీ ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు. సో ఈ మూవీ అయినా ఆయనకి బ్రేక్ ఇస్తుందనుకున్నాను. అస్సలు లేదండి. ఇద్దరికీ ఫ్లాప్ అని చెప్పాలి. కంప్లీట్‌గా సెకండ్ హాఫ్ అయితే వాష్ ఔట్ అని చెప్పాలండి. కొంచెం టైం తీసుకొని దమ్మున్న స్క్రిప్ట్ రాసుకొని తీయగల పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ అండి పూరి గారు. అయినా కానీ ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సీక్వెల్ ఎందుకు తీశారో అర్థం కావలేదు. ఇంకా రామ్ గారైతే ఆయన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ఊపేశారని చెప్పాలండి. ఇంకా సంజయ్ దత్ గారు కూడా ఆయన రోల్‌కైతే ఆయన బానే చేశారని చెప్పాలండి. అండ్ ఆలీ గారు చాలా వరకు నవ్వించారు గానీ, 'ఈడియట్', 'అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మాయి' ఆ రేంజ్ మ్యాజిక్ అయితే క్రియేట్ అవ్వలేదండి. సో కామెడీ ట్రాక్‌కి, సినిమాకి సంబంధం లేకపోయినా గానీ, మనమైతే కొంతవరకు ఎంజాయ్ చేస్తాం గానీ, కొంతవరకు క్రింజ్ అయిపోయిందని చెప్పాలి. ఇంకా 'బిగ్ బుల్' సాంగ్ కానీ, 'మార్మంతా చోర్ చింతా' సాంగ్ కానీ, ఇవైతే నాన్ సింక్‌లో వచ్చేసాయండి. ఇంకా కంప్లీట్‌గా సెకండ్ హాఫ్ అంతా కూడా నాకైతే 'ఇస్మార్ట్ శంకర్' మూవీ చూసినట్టు ఫీలింగే కలిగింది. తిప్పి తిప్పి అదే పాయింట్‌కొస్తారు. నేను చెప్పాను కదా! ఆ దోసని అటు తిప్పి ఇటు తిప్పి ఏసారని. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్ట్రిక్ట్‌లీ నో అని చెప్పాలండి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, ఎక్స్‌పోజింగ్ సీన్స్ గానీ, ఆర్‌జీవి గారి శిష్యుడు కాబట్టి ఈ సినిమాలో అవన్నీ ఉంటాయి. ఈ మూవీ బేసిక్ స్టోరీ చాలా సింపుల్ అండి. సంజయ్ దత్ గారు అయితే కొన్ని రోజుల్లో చనిపోతున్నారని తెలుస్తుంది. సో ఆయన మెమోరీస్ వేరే ఒకరిలో పెడితే మాత్రం ఆయన బతికే ఛాన్స్ ఉందనిపిస్తుంది. సో దానికి ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ అలానే ఈ మెమరీ ట్రాన్స్‌ఫర్ కాన్సెప్ట్ ఏంటి ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికొస్తే రామ్ గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అండ్ సిఆర్‌జీ షిండే గారితో వచ్చే సీన్స్ కానీ అండ్ అలానే స్టార్టింగ్ 25 మినిట్స్ మాస్ ఇంట్రో గానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. గాలి గారు చేసే కొంత కామెడీ అండ్ అలానే మనీ గారికి కొంచెం బీజీఎం అండ్ అలానే సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. గిమ్మిలో నెగెటివ్స్ విషయానికి వస్తే కంప్లీట్ సెకండ్ హాఫ్ అండి. ఏదో ఎంటర్‌టైన్ చేయడానికి చాలా క్రియేట్ చేశారు కానీ పూరి గారు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదండి. వర్కౌట్ అవ్వలేదు ఇంకా తలనొప్పి కూడా తెచ్చాయి. ఇంకా లవ్ ట్రాక్ అండి దానికి ఒక దండం అని చెప్పాలండి. ఇస్మార్ట్ శంకర్‌లో అయితే నభా నటేష్ గారికి అండ్ రామ్ గారికి వచ్చే లవ్ ట్రాక్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఈ మూవీలో అయితే అసలు ఏం కనెక్ట్ అవ్వలేకపోయాం. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంట్రో తర్వాత ఇంటర్వెల్‌లోనే హై వస్తుందండి. మధ్యలో అంతా ఏదేదో పెట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇక క్లైమాక్స్ కూడా అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అండ్ అలీగార్ ట్రాక్ కూడా చాలా వరకు క్రింజ్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా అవుట్‌డేటెడ్ స్టోరీ అని చెప్పాలండి. చాలా ఓల్డ్ ఫార్మాట్‌లో ఉన్నారు పూరి గారు. ఇంకా చాలా అప్‌డేట్ అవ్వాలి. ఆఫ్‌కోర్స్ ఆయనకి చెప్పేంత రోలం కాదనుకోండి మనం. అండ్ హీరోయిన్‌ని జస్ట్ ఎక్స్‌పోజింగ్ కోసమే తీసుకున్నారేమో అనిపించింది. సో ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఇస్మార్ట్ శంకర్‌ని అటు తిప్పి ఇటు తిప్పి డబుల్ ఇస్మార్ట్ అని చెప్పారు. అండ్ అలానే తీసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా ఓల్డ్ ఫార్మాట్‌లో ఉంది. సో కంప్లీట్‌గా టార్చర్ అని చెప్పాలండి. సో ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.